హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి వెనిలా ఛానల్. ఇప్పుడు మనం ఒక కప్ప స్టోరీ చెప్పుకుందాము. ఒక గిన్నెలో ఉన్న నీళ్ళలో ఒక కప్ప దూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఎప్పుడు ఆ స్టవ్ని వేడి చేశారు. స్టవ్లో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కడం మొదలుపెట్టాయి. కప్ప ఆ వేడికి తట్టుకొని నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గే విధంగా తను తాను మలుచుకుంటుంది, కానీ బయటికి దూకే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. గిన్నెలో నీళ్లు మరిగి స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకుని దాని శక్తి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులు వాడేసింది. కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్ళల్లోనే చచ్చిపోయింది. కప్ప చనిపోవటానికి కారణం ఏంటి? మనం అనుకుంటాము అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్ల అని. కారణం అది కాదు. నిజం ఏమిటంటే, బయటికి ఎప్పుడూ దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవటం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. కప్ప లాగానే మనం మన స్నేహితులు, బంధువులతో సమయానుకూలంగా సర్దుకోక తప్పదు. కాబట్టి ఒక సమస్యని ఎంతకాలం భరించాలో, ఎప్పుడు వదులుకోవాలో అనేది అర్థం చేసుకోవాలి. కొందరు మనల్ని అన్ని విధాలుగా భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుని అయితే ఎప్పుడు వాళ్ళని వదిలించుకోవాలో, ఎప్పుడు వాళ్ళ నుంచి బయటపడాలో తెలుసుకోవాలి. మన శక్తి ఏదైనా మనకి శక్తి ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా మన జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి అని ఈ స్టోరీ మనకి మోరల్ చూపిస్తుంది. ఇప్పుడు మరొక స్టోరీ చెప్పుకుందాము. యువరాణి మౌనవ్రతం. స్టోరీ పేరు. కోసల దేశపు యువరాణి మయూరదేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకి వివాహం చేయాలనే సంకల్పాన్ని మహారాజు చేశాడు. కానీ యువరాణి దేవి తన తండ్రిని విచిత్రమైన కోరిక కోరింది. ఈ రోజు నుంచి నేను మౌనవ్రతం చేస్తాను. నా మౌనవ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో వారిని వివాహం చేసుకుంటాను అని చెప్పింది యువరాణి. ఎందరో దేశపు రాజులు వస్తున్నారు, కానీ యువరాణి మౌనవ్రతాన్ని మాత్రం ఎవ్వరూ భంగం చేయలేకపోతున్నారు. రాజుగారికి విసుగొచ్చింది. అసలు తన కూతురికి పెళ్ళయిద్దా అన్న అనుమానం కూడా వచ్చింది. ఇంతలో ఒకరోజు ఒక యువకుడు వచ్చాడు. అతను చాలా పేదవాళ్ళలాగా ఉన్నాడు. అయినా సరే అనుమతించారు స్వయంవరానికి. ఆ యువకుడు స్వయంవరానికి వచ్చి, నాకు రాజకుమార్తెకి ఎప్పుడో వివాహం అయిపోయింది. నేను పేదవాడినని చెప్పి ఆ రాకుమార్తె నన్ను వదిలేసింది అని చెప్పాడు. ఆ మాట వినగానే రాకుమార్తె, కాదు, అతను చెప్పేది అబద్ధము. నేను అతనికి పెళ్లి చేసుకోలేదు. అతను ఎవరో నాకు తెలియదు. ఇంతకుముందు ఎప్పుడూ అతనిని చూడలేదు అని కంగారుగా అరవసాగింది. అప్పుడు ఆ రాకుమారుడు చిరునవ్వు నవ్వి, నేను నీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికే అబద్ధం చెప్పాను. అవును, మన ఇద్దరికీ ఇంతకుముందు పెళ్ళి జరగలేదు అని చెప్పి తన మారువేషాన్ని తొలగించాడు. అతని తెలివితేటలకు మెచ్చి అంగరంగ వైభవంగా తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు రాజు. ఈ స్టోరీలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.